ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏడుకొండలవాడా, ఇన్నాళ్లకి నా ఆశల్ని మన్నించుండావా సామి. కౌశికి ఈ కోటని వదిలిపోతుందని ఎప్పుడు అనుకోలేదు. వదిలి వెళ్ళలేదమ్మా, వెళ్ళగొట్టాం. మనం గెలిచాం. మనకున్న ఇద్దరు శత్రువులు మిత్రులైపోతారనుకున్నాను, కానీ ఇలా వాళ్లతోనే అరెస్ట్ చేపించే రోజొస్తుందని ఎప్పుడు అనుకోలేదత్తయ్య. వజ్రపాటి ఇంటికి బిజినెస్లకి వారసుడొక్కడే, అది వజ్రపాటి యువరాజే. నా దారికి ఎవ్వరడ్డొచ్చినా వాళ్ళ పరిస్థితి ఏమవుతుందో ఇవాళ ఇంట్లో అందరికీ అర్థమై ఉంటుంది. వదినే అరెస్ట్ అయితే చేయించాం యువరాజ్. ముందు వదిన ఇంకెప్పటికీ బయటికి రాకుండా చూసుకోవాలి. అవునరా అబ్బోడా, అరెస్ట్ చేసేటప్పుడు జగదాత్రి ఇంట్లో లేదు కాబట్టి సరిపోయింది. లేదంటే తిమ్మిని బొమ్మిని చేసైనా ఆ అమ్మని అరెస్ట్ చేయకుండా చేసుండేది. నాకు తెలిసి ఈ అరెస్ట్ విషయంలో అది కూడా ఏం చేయలేదత్తయ్య. ఎందుకంటే దాని అమ్మకి సంబంధించిన కేసు కదా. సాక్ష్యాలు దొరికే వరకు వదిన్ని వదలమని చెప్పలేదు. అయినా మన జాగ్రత్తలో మనం ఉండాలి నిషి. ఎలాగో రేపు పక్కనే కోర్టులో ప్రొడ్యూస్ చేసి రిమాండ్కి పంపిస్తారు. ఆ న్యూస్ బయటకు వచ్చేలోపు, అంటే రేపు పొద్దున్నే బోర్డు మీటింగ్ పెట్టేస్తా. రే అబ్బోడా, ఈ విషయము మీ నాయనకు తెలియకుండా చూసుకో. అయినా ఆఫీసులో అందరూ ఒప్పుకుంటారా? అంటే ఇన్ని దినాలు కౌశికి నమ్మకంగా పనిచేస్తుండారు కదా, నమ్మక ద్రోహం చేస్తారా? వజ్రపాటి కౌశికి అరెస్ట్, ఈ న్యూస్ ని ఎలానూ మార్చలేను. కానీ వజ్రపాటి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అధినేత వజ్రపాటి కౌశికి అరెస్ట్, ఈ న్యూస్ నైతే మనం మార్చగలమని చెప్పినా కూడా ఒప్పుకోరా? రేపు ఆ 4 గోడల మధ్య మనం ఏది చెప్తే అదే వాళ్ళకి తెలిసే నిజం. ఆ నిజాన్ని మనం వాళ్ళు ఊహించలేనంత భయంకరంగా చూపిస్తే నీతి నిజాయితీ అని ఎవరు కూర్చోరు. అయినా నిండా మునిగిపోతుంటే ఇంకా విలువని ఎందుకు కూర్చుంటారతయ్య? అమ్మీ, నువ్వు నా కోడలుగా రావడమో నా అదృష్టం అమ్మీ. నువ్విట్లా మాట్లాడేది చూస్తా ఉంటే నాకు ఈ ఇంటి పెత్తనమో చేతికొచ్చినంత ఆనందంగా ఉండదు. నా బంగారు కొండ. అవునమ్మీ, చెప్పడం మర్చిపోయి ఉన్నాను. సాక్ష్యాలు బయటపడితే కౌశికి బయటకొచ్చేస్తుంది కదా. నువ్వు వెంటనే ఆ సాక్ష్యాల్ని నాశనం చేసేసెయ్యి. వాటిని నాశనం చేస్తే ఏమొస్తుందత్తయ్య? మంచి టైం చూసుకుని దివ్యాంకకిస్తే దివ్యాంక నేను చెప్పినట్టు వింటుంది. నిషితో మెల్లగా మాట్లాడి సాక్ష్యాలు తీసుకెళ్లి బాయ్కిస్తే నా మీద బాయ్కున్న కోపం తగ్గుతుంది. ఆ తర్వాత నేనేం చెప్పినా వింటాడు. ఏంది ఆలోచిస్తా ఉండారు? సాక్ష్యాల్ని నాశనం చేసేస్తారు కదా. అలాగే అత్తయ్య, వాటి సంగతి నేను చూసుకుంటాను. మీరేం కంగారు పడకండి. అట్నే. చెయ్యని తప్పుకి స్టేషన్కి తీసుకొచ్చారు. ఇది కర్తవ్యమో అన్యాయమో తెలియడం లేదు జడే. కౌశికిని ఎందుకు అరెస్ట్ చేశారు? కూర్చోండి కౌశికి గారు. ఒకరికి న్యాయం చేయడం కోసం ఇంకొకరికి అన్యాయం చేస్తారని మేము ఎలా అనుకుంటాం కౌశికి గారు? మీరేమంటున్నారో నాకు అర్థం కావడం లేదు. జగదాత్రి వాళ్ళ అమ్మ కేసుకి సంబంధించిన సాక్ష్యాలు మీరు అమ్ముకోలేదని మాకు తెలిసినా కూడా మిమ్మల్ని మేము ఎలా అరెస్ట్ చేస్తాం చెప్పండి? అంటే సాక్ష్యాలు కౌశికి పోగొట్టిందా? ఇప్పుడు ఈ సాక్ష్యాలు తీసుకెళ్లి మీనన్కిస్తే కేసు క్లోజు, జేడీ పని క్లోజ్. జేడీ లేనప్పుడు కౌశికిని గట్టిగా ఇంట్రాగేట్ చేసి సాక్ష్యాల గురించి నిజం తెలుసుకోవాలి. మీరు
ఇక్కడే ఒక 2 hours రెస్ట్ తీసుకోండి. పోయిన సాక్ష్యాలు తీసుకొచ్చి మేము మిమ్మల్ని విడిపిస్తాం. కానీ సాక్ష్యాలు ఎలా సంపాదిస్తారు? అసలు ఎవరి దగ్గరున్నాయో ఎలా కనిపెడతారు? అది మేం చూసుకుంటాం, మీరు స్ట్రెస్ అవ్వకండి. రమ్య, సార్, కౌశికి గారిని చూసుకోండి. కిరణ్ సార్, ఒక కివీ జ్యూస్ వితౌట్ ఐస్ తీసుకురా. ఓకే సార్. మీకేం కావాలన్నా మా వాళ్ళని అడగండి, మా వాళ్ళు చూసుకుంటారు. పద. మీరేమీ టెన్షన్ పడకండి మేడం. జేడి మేడం ఏదైనా అనుకున్నారంటే అది అయిపోయినట్టే. ఆహా, వదిన జగదాత్రి లేని ఇల్లు ఎంత హాయిగా ఉందత్తయ్య. కొత్త హాయిందమ్మీ, ప్రశాంతంగా మనశ్శాంతిగా ఉండదు. అసలు ఇప్పుడే ఇల్లు ఇల్లులాగా ఉండదు. అక్కని జైల్లో పర్మనెంట్ గా సెటిల్ చేస్తే ఇక జగదాత్రి వాళ్ళని ఇంట్లో నుంచి ఈజీగా పంపించేయచ్చు. ఆ, మావయ్య గారుండగా ఆ పని అంత ఈజీగా ఎలా అవుతుంది యువరాజ్? నిజమేరా అబ్బోడా, ఇప్పుడు మీ నాయన వస్తే ఎంత గొడవ చేస్తాడో ఏమో. అదిగో వచ్చుండాడు. పదండి. కీర్తి, ఏమైందమ్మా? ఎందుకు ఏడుస్తున్నావు? కౌశికి వదిన్ని అరెస్ట్ చేశారు మావయ్య. ఏంటి, కౌశికిని అరెస్ట్ చేశారా? ఎందుకు? సాక్ష్యాలు కనిపించలేదు కదా పెద్దనాన్న, అందుకే ఇచ్చిన టైం అయిపోయిందని అరెస్ట్ చేశారు. పోలీసులు వచ్చి కౌశికిని తీసుకెళ్తుంటే మీరంతా చూస్తూ నిలబడ్డారా? నిలబడక అమ్మితో పాటు మమ్మల్ని కూడా పొమ్మంటావా ఏంది? నాకు ఒక ఫోన్ చేసి ఉండొచ్చు కదా, కౌశికిని ఇల్లు కూడా దాటనిచ్చేవాడిని కాదు. అందుకే కదా ఫోన్ చేయండి. పోలీసులు వచ్చి ఎవరికి పెద్దగా మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వలేదు నాన్న. అక్కను అరెస్ట్ చేసి తీసుకెళ్లిపోయారు. టై, ఈ విషయం బయటికి తెలిస్తే ఎంత పెద్ద ప్రాబ్లం అవుతుందో తెలుసా? అసలే కౌశికి కడుపుతో ఉంది, అక్కడ ఎంత ఇబ్బంది పడుతుందో ఏంటో. ఏం కదమ్మా, నేను తీసుకొస్తాను, సరేనా? కాచి, నువ్వు కీర్తిని తీసుకుని లోపలికి వెళ్ళు, నేను లాయర్తో మాట్లాడతాను. వెళ్ళమ్మా. రా కీర్తి. రామా. హలో, ఎవరు? హలో దివ్యాంక గారు, మీకొక సాయం చేసి మిమ్మల్ని ఒక సాయం అడుగుదామని ఫోన్ చేశాను. నువ్వు నాకు చేయబోయే సహాయం ఏంటి? నేను నీకు చేయాల్సిన సహాయం ఏంటి? కౌశికి గారిని ఇప్పుడే జేడీ అరెస్ట్ చేసింది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.